అందరి ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, సో కాస్త నిమ్మకాయ వేసుకుంటే మనకి కొంచెం ఆ పులుపుదనం వస్తుంది. ఒకవేళ నిమ్మకాయ వేసుకోకపోతే చాట్ మసాలా అయినా వేసుకోండి, లేదంటే ఆమ్చూర్ పొడి అయినా కూడా వేసుకోవచ్చు. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవచ్చు. ఇందులో కొంచెం అంత బైండింగ్ కోసం నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. మీరు బ్రెడ్ క్రమ్స్ వేసుకోకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఓట్స్ పొడి ఇవి ఉంటాయి కదా, అవైనా కూడా మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కాస్త చిన్న చిన్న చీజ్ ముక్కలు వేసుకుంటున్నాను, ప్రాసెస్డ్ చీజ్ పీసెస్. మీరు ఈ చీజే వేసుకోవాలని ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర పన్నీర్ కానీ సోయా కానీ ఇవన్నీ ఉంటే కూడా అవి కూడా వాడుకోవచ్చు. నేను ఈరోజు చీజ్ వేసుకున్నాను, చిన్న చిన్న క్యూబ్స్. చూడండి ఎందుకు ఇలా క్యూబ్స్ వేసుకున్నాను అంటే మనం ఫ్రై చేసేటప్పుడు మెల్ట్ అవ్వకుండా ఉండాలని క్యూబ్స్గా వేసుకున్నాను. అదే గ్రేట్ చేసేసామనుకోండి తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసేయండి. నీళ్ళు మీరు మొత్తం తీసేసారనుకోండి మనకి చక్కగా వస్తాయి. అవే మన మసూర్ దాల్లో ఎక్కువగా వాటర్ ఉందనుకోండి పిండి మెత్తగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళంతా స్ట్రెయిన్ చేసేసి వాడుకోవాలి. సో మరి రెడీ. ఒక్కసారి మనం టేస్ట్ చేసేద్దాం. కాస్త సాల్ట్ పడుతుంది. మరొకసారి మిక్స్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం టిక్కీస్ చేయటమే. ఇక్కడ పెనం కూడా ఆన్ చేసేసుకుందాం. టిక్కీస్ చేయటం కోసం చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ కొంచెం అంత శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో మనం దొర్లించి ఆ తర్వాత ఫ్రై చేస్తాము. ఎందుకు దొర్లిస్తున్నాము అంటే మనకి బయట క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది, అలాగే ఊడిపోకుండా బైండ్ అవుతుంది. లోపల వేసే బదులు నేను బయట కోట్ చేస్తున్నాను, మీరు అలా చేయొచ్చు. చిన్న చిన్న టిక్కీస్ చేసుకుందాం. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపిండిలో కాస్త దొర్లించేసేయండి. ఎప్పుడు శనగపిండి మనం బజ్జీలే వేసుకోవాలని ఏం లేదు. ఇలా చిన్న టిక్కీస్ ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ శనగపిండిలో నేను ఇంకొక 5-6 చేసేసి ఒకటేసారి షాలో ఫ్రై. ఇవి డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం కొంచెం అంత ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకున్న కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతాయి. మన టిక్కీలను ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఎక్కువగా పిండిని అంటించకండి, లైట్గా దొర్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పెనంలో కాస్త ఆయిల్, చెప్పాను కదా షాలో ఫ్రై అని, ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, వేసేసి ఇప్పుడు మెల్లిగా ఈ టిక్కీస్ని మనం మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినాలని రూల్ లేదు కదా, అప్పుడప్పుడు ఇలా సింపుల్గా ఆయిల్ లెస్, తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే నెయ్యిలో కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే బటర్లో కూడా షాలో ఫ్రై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో చీజ్ వేసాము. అలాగే మనకి క్రిస్పీగా లోపల కూడా కుక్ అవ్వాలి కదా, అందుకనే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకటి, మరి ఇంకో వైపు కూడా కాసేపు అయినాక తిప్పేసి రెండు వైపులా బంగారు రంగు లేదంటే మంచి కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకొని వేడిగా ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ సర్వ్ చేస్తే వారేవా అనుకుంటూ తింటూ ఉంటారు. చూడండి స్లో ఫ్లేమ్లో నేను ఇంకో వైపు కూడా తిప్పేసి చక్కగా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. రెండు వైపులా కొంచెం కలర్ వస్తేనే టేస్టీగా ఉంటాయి. బయట నేను శనగపిండి కోట్ చేశాం కాబట్టి చక్కగా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఇంకొంచెం లైట్గా కావాలంటే కూడా కాల్చుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివి తినటానికి రెడీ. మీఠీ చట్నీ కానీ, ఆల్రెడీ మనం ఇందులో గ్రీన్స్ వేసాం కాబట్టి మీరు గ్రీన్ చట్నీ ఇవ్వకుండా స్వీట్ చట్నీ ఇవ్వండి, లేదంటే టమాటో కెచప్ ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చూడండి
ఎంత సింపుల్గా ఉంది. మరి ఇందులో పప్పు ఉంది, అలాగే కొంచెం గ్రీన్ కలర్ అంటే ఆకుకూరలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే కొత్తిమీర కాకుండా పుదీనా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. లేదంటే పాలకూర వేయండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. కానీ తప్పకుండా ఇలాంటి బొబ్బర్లు, శనగలు ఇవన్నీ మనము ఊరికే ఉడకబెట్టేసి అలా తింటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు అలా తినకుండా చిన్న చిన్న టిక్కీల్లాగా చేసినా కూడా